గారికి ఇక్కడ ప్రముఖ విచ్చేసిన బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారికి, మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరేగి గురుమూర్తి గారికి, సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ శేఖరన్న గారికి, శంకరప్పన్న గారికి, దేవేంద్ర గారికి, వినయ్ గారికి అందరికీ ఒక పేరు పేరున నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈనాడు ఈ సత్యసాయి జిల్లాలో ఈ నెల పేద పిల్లలందరికీ కూడా ఈ పురస్కార అవార్డులు అందించాలని వీరి సంకల్పం చాలా పెద్దది. ఎందుకంటే 88లో స్థాపించి ఈనాటికి కోట్లాది రూపాయలు ఇంత ఈడిగా ప్యాలెస్ నిర్మించడం అంటే అత్యున్నతమైన శక్తి కాదు. వారి యొక్క సంకల్పం వెనుక కులదైవమైన ఎల్లమతల్లి వారు నడిపిస్తున్నదానికి ఎటువంటి సందేహం లేదని మీ అందరికీ కూడా చెప్తున్నాను. పోతే పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఒక పూట తిని ఒక పూట తినక నా పిల్లలు బాగుండాలి, నా కష్టం మా పిల్లలు పడకూడదని తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆశతో మీ అందరిపైన వాళ్ళు పెట్టుకుంటారు. కనుక పిల్లలందరూ కూడా జ్ఞాన సంపదే మనకి ప్రధానమైన సంపద. ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు సంపాదించినా ఎన్ని పెట్టినా కానీ ఏదో రూపంగా ఒక ఫ్రెండ్ వ్యాపారం చేయడంతోనో ఎక్కడైనా మోసపోయి మనం ఆస్తులు పోగొట్టుకుంటాం. కానీ జ్ఞాన సంపద సరస్వతి తల్లి ఉంటే లక్ష్మీ కటాక్షం మీ అందరి తరపు ఎప్పుడు మీ వెంటే ఉండాలనడానికి ఇదే మన అందరికీ ఉదాహరణ. ఎంతో మంది చదువుకొని ఉన్నతమైన శిఖరాలు కూడా పిల్లలందరూ కూడా ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక ఆదర్శంగా తీసుకొని ఆదర్శంగా మనం కూడా ఎందుకు ఎదగకూడదు. మన ఏంటో ఇంత పెద్ద కుల సంఘం ఉంది, ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, ఇంత పెద్ద ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలతో ఎన్నో సహాయ సహకారాలు అందించుకుని ఎదిగిన పిల్లలు ఎంతో మంది వీధిలోకి చదువుకున్న పిల్లలు ఉన్నారు. మీ ఎంట ఇంత పెద్ద సంఘం ఉన్నప్పుడు మీరు ఎందుకు పెద్ద చదువులు చేయకూడదు, మీరు ఎందుకు మీరు ఆదర్శంగా నిలవకూడదు, నా కులానికి నేను సహాయం చేయాలని మీరందరూ ఒక సంకల్పంతో బాలికలందరూ కూడా మీరంతా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు మా కులవృత్తిని వారి జన్మ హక్కుగా భావించి వైన్ షాపుల్లో బార్లలో మనకి రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వమే మనల్ని గుర్తించింది, కానీ ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు. అందుకు నిదర్శనం ఈనాడు మనకి లభించిన రిజర్వేషన్. ఇకపోతే మన యువజన నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మన వైద్యం పెళ్ళున్న బీసీ మంత్రివర్యులు వైనాట్ అంటున్న జగన్మోహన్ రెడ్డికి వైనాట్ లేదు, వంకాయ పులుసు లేదు, చరిత్రని మొదటి మహిళగా చెప్పిన వ్యక్తి సవితమ్మ గారని మీ అందరికీ కూడా చెప్తున్నాను. సవితమ్మ గారి పదవులు కొత్త కాదు, 24 శాఖలు వాళ్ళ నాన్న అధ్యక్షులుగా రామచంద్రారెడ్డి గారు పరిపాలన చేశారు. అదంతా కూడా ఆమె ఎప్పుడు పదవులంట పాత్రాడని కుటుంబం కాదు, పదవులే వాళ్ళ కుటుంబాన్ని పదవులెక్కిన చరిత్ర రామచంద్రారెడ్డి గారిని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఇకపోతే కార్మికులకి అక్క చాలా సమస్యలు ఉన్నాయట. చాలా రాష్ట్రంలో కార్మికులకి ఇంతవరకు ఐడి కార్డులు లేవు. ఐడి కార్డులు వస్తే 50 సంవత్సరాలకి వాళ్ళకు పింఛన్ తీసుకునే హక్కు ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఐడి కార్డులు అందరికీ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. కాకపోతే మా ప్రభాకర్ అన్న గారు కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీగా, మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్నో పదవులు కూడా కేఈ మాధవ గారి కుటుంబానికి తలుపు తట్టాయి, కానీ పదవులు ఈనాడు లేరు. ఈనాడు పత్తికొండ శాసనసభ్యులుగా శ్యామబాబు గారు విశేషమైన సేవలు అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కాదు, ఈ రాయలసీమలో ఈ దగ్గరికి ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటున్నా ఒక కేఈ కుటుంబం ఎంతో ఉన్నది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. కాకపోతే ఎప్పుడైనా విజయవాడకి వెళ్తే కార్మికుల సమస్యల కోసం వీరికి గురుమూర్తి గారి పలుపు తండ్రి నేనున్నా రాతపడని నన్ను సెక్రటరీ గారిని ఎక్సైజ్ మినిస్టర్ దగ్గరికి పిలిచిపోయి వీరి సమస్య చూడండి అని చెప్తున్నారన్న. నేను కలెక్టర్ గారికి ఇచ్చామన్నా అనంతపురం జిల్లాలో కార్మికుల శిక్షణార్థులకు రాష్ట్ర ఈడీ సంఘం కార్మికుల సదస్సు నిర్వహించడానికి 5 ఎకరాల భూమి కావాలని చాలాసార్లు కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు విజయవాడ రెవెన్యూ ఆఫీస్ నుండి మీ మంత్రివర్యులే కదా అనగానే సత్యప్రసాద్ మీ నుండి తెచ్చుకోమని కలెక్టర్ గారు ఈనాడు ఓ ఆనంద్ గారు కూడా చెప్పడం జరిగిందన్న. ఈ వారంలోనే మీరు ఆదేశిస్తే విజయవాడకు వచ్చి ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నారన్న. జై
అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.